అప్పుడు మనం చూసుకుంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అప్పుడున్న విజనరీ నాయకుడు అప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోనే కిందన కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. రాముడు తల నరికేశారని రామతీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా నడి రోడ్డు మీద మండు టెండలో కూర్చోబెట్టిన సంఘటన మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి గేటుకి తాళ్ళేసి కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా బయటికి రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు. పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష ఇక్కడున్న సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే మర్చిపోతే తిరిగి అదేదో అంటారు కదా మనకి తిరిగి నన్ను కొట్టింది కూడా మర్చిపో అదే చెప్తున్నాను అధ్యక్ష, అక్కడికే వస్తున్నాను అధ్యక్ష. కాకపోతే మీరు కొంచెం తొందరపడ్డారంతే. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారికి కూడా మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద